ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 33వ కీర్తన 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. 33వ కీర్తన 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క కీర్తన మరి మోస్ట్లీ దావీదు రచించి ఉండవచ్చు. ఎందుకనగా 32వ కీర్తన దావీదు రచించాడు. ఈ యొక్క కీర్తనలో అనేక సంకీర్తనలు దావీదు మరి రచించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ 33వ కీర్తన కూడా దావీదే రచించి ఉండొచ్చని మరి కొందరి అభిప్రాయముగా ఉంటున్నది. ఏదేమైనప్పటికీ మరి ఈ యొక్క మాటలు మనం గమనించినట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఉన్నతిని వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు 4వ వచనంలో, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది అని సంబోధిస్తూ ఉంటున్నాడు. 1వ వచనంలో, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేడి స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. 8వ వచనంలో, లోకులందరూ యెహోవాయందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన ఆలోచనలు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఆయన ఆలోచన సదాకాలము నిలుస్తుందని దావీదు వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. ఆయన సంకల్పములు, దేవుని యొక్క సంకల్పములు తరతరములు నిలుస్తూ ఉంటుంది. వ్యక్తిగత అనుభవములో నుండి దావీదు పలుకుతూ ఉంటున్నాడు ఈ యొక్క మాటలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచనలు, మరి దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాలు మరి ఒక వ్యత్యాసంగా ఉంటున్నాయి. మనం అనుకోవచ్చు, నేను ఈ రీతిగా ఉండాలా, నేను ఈ రీతిగా ఉండాలని. కానీ దేవుని యొక్క ఉద్దేశము వేరేగా ఉంటున్నది. దావీదు అనుకోలేదు నేను ఇశ్రాయేలుకు రాజునవుతాడని. దావీదు ఒకవేళ ఊహించి ఉండకపోవచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశము ఇశ్రాయేలుకు రాజుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలని, నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క తలంపులు మనకు అర్థం కావు. కానీ దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. నీపైన నాపైన ఒక ప్రణాళికను పెట్టుకొని ఉంటున్నాడు. నేను ఏ రీతిగా ఉపయోగించుకోవాలి, ఏ రీతిగా నిన్ను వర్ధిల్ల చేయాలి, ఏ రీతిగా నిన్ను ఆశీర్వదించాలనేది దేవుడి యొక్క ఆలోచనగా ఉంటున్నది. అందుకే ఆయన సంకల్పములు తరతరాలు నిలుస్తుంది. అనాది కాలంలో నుండి కూడా, ఆదాము కాలంలో నుండి, అబ్రహాము కాలంలో నుండి, ఇస్సాకు యాకోబు కాలంలో నుండి కూడా ఆయన సంకల్పములు మరి తన ప్రజలను ఒక ఉన్నతంగా ఉంచాలని, తన ప్రజలను మరి ఆశీర్వదించాలని దేవుని యొక్క తలంపులుగా ఉంటున్నాయి, ఉద్దేశాలుగా ఉంటున్నది. మరి ఆ ఉద్దేశాలను, తలంపులను దేవుడు తన ప్రజల పట్ల నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాడు. దావీదు జీవితంలో కూడా దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు, ఒక తలంపును కలిగి ఉంటున్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. అందును బట్టి దావీదును ఎంతగానో హెచ్చించాడు. అందుకే అంటున్నాడు, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడును అని దావీదు కీర్తిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ పట్ల నా పట్ల ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. దేవుని యొక్క ప్రణాళికను మరి మనము నెరవేర్చేటువంటి వారిగా ఉండాలి. దేవుడు ఒక సంకల్పము నీ పట్ల నా పట్ల
కలిగి ఉంటున్నాడు. అందుకే ఆయన సంకల్పము తరతరము నిలుస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క తలంపులను మనము స్వీకరించి, అంగీకరించి వాటి ప్రకారం మనం జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను, దీవెనకరముగాను మార్చునుగాక. ఆమేన్.